హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ దేవుడు. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. లాస్ట్ వీడియోలో మీకు నేను ఆర్క్ వెల్డింగ్ గురించి ఏ టు జెడ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాను కదండి. అదే విధంగా నేను వెల్డింగ్ గురించి ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేశాను. ఆ కోర్సే ఈరోజు మనకి ఎపిసోడ్ 1. సో వెల్డింగ్ నేర్చుకునే ముందు మనకి అందులో వాడే టూల్స్ ఏంటి, అందులో ఏ స్పేస్ వాడతారు, ఏ విధంగా యూజ్ చేస్తారు, ఏ విధంగా వెల్డింగ్ స్టార్ట్ చేస్తారు, వెల్డింగ్ స్టార్ట్ చేసే ముందు ఏ విధంగా సేఫ్టీ తీసుకుంటారు, వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనండి. సో ఫస్ట్ మనం వెల్డింగ్ గురించి చేసే ముందు మనం కొన్ని మెయిన్ పార్ట్స్ గురించి తెలుసుకోవాలండి. వెల్డింగ్ మెయిన్ పార్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఆ మెయిన్ పార్ట్స్ ఏంటో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. నెంబర్ 1 వచ్చి వెల్డింగ్ మిషన్, నెంబర్ 2 వచ్చి ఎలక్ట్రోడ్ హోల్డర్, నెంబర్ 3 వచ్చి ఎలక్ట్రోడ్, నెంబర్ 4 వచ్చి గ్రౌండ్ క్లాంప్ అంటే ఎర్త్, నెంబర్ 5 వచ్చి వెల్డింగ్ కేబుల్, నెంబర్ 6లో చిప్పింగ్ హ్యామర్, వైర్ బ్రష్, ఫైల్స్ అనే టూల్స్ వస్తాయి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ నెంబర్ 7 సేఫ్టీ. సో మనం వెల్డింగ్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ సేఫ్టీ అనేది తీసుకోవాలి. వెల్డింగ్ చేసే ముందు హ్యాండ్స్ గ్లౌజ్ వేసుకోవాలి. అదే విధంగా ఐస్కి స్పెట్స్ పెట్టుకోవాలి. అదే విధంగా మనం అప్రాన్స్ అన్ని వేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఆ స్పాటర్స్ వెల్డింగ్ స్టార్ట్ చేసిన స్పాటర్స్ అనే పాడి బాడీ కాలే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ లెదర్ అప్రాన్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి. ఓకేండి. ఇప్పుడు మనం వెల్డింగ్ మిషన్. సో వెల్డింగ్ మిషన్లో చాలా రకాలు ఉన్నాయండి. ఏసీ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఏసీ రెక్టిఫైర్ ఉన్నాయి, డీసీ జనరేటర్ ఉన్నాయి. కొన్ని మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నెంబర్ 2 వచ్చేసి ఎలక్ట్రోడ్ హోల్డర్. ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ టైప్స్ అంటే హ్యాంప్స్ అండి. ఒకటి 500 amps ఉంటుంది, అందులో 1000 amps ఉంటాయి. ఆ విధంగా ఎలక్ట్రోడ్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రోడ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో మనం ఈరోజు యూజ్ చేసే ఎలక్ట్రోడ్ ఈ 6013 ఎలక్ట్రోడ్ మనం ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను, యూజ్ చేస్తాను. అలాగే గ్రౌండ్ క్లాంప్ అనేది జాబ్కి వస్తుందండి. గ్రౌండ్ క్లాంప్ అనేది జాబ్కి వస్తుంది. అలాగే వెల్డింగ్ కేబుల్, చిప్పింగ్ హ్యామర్స్ చూపిస్తాను నేను. ఇది డ్రాయింగ్లో చూపిస్తాను ఈరోజు మీకు. ఇది ఎలక్ట్రికల్ సోర్స్ అంటే ఏసీ ట్రాన్స్ఫార్మర్ అండి ఇది. అదే విధంగా ఇది అనేది కేబుల్స్ అండి. ఇవి వచ్చి ఒకటి మైనస్కి వస్తుంది, ఒకటి ప్లస్కి వస్తుంది. ప్లస్కి వచ్చేది కేబుల్ హోల్డర్కి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేంత ప్లస్ కేబుల్ అండి ఇది. ఈ ప్లస్ కేబుల్ ఎలక్ట్రోడ్ హోల్డర్కి వెళ్తుంది. ఈ మైనస్ కేబుల్ వచ్చేసి ఎర్త్ అండి. ఎర్త్ అంటే గ్రౌండ్ క్లాంప్ జాబ్కి వస్తుందండి. ఓకే అండి. ఇది వచ్చేసి వెల్డింగ్ ఎలక్ట్రోడ్ హోల్డర్. ఇది 1000 amps అయితే ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలక్ట్రోడ్ హోల్డర్. సో ఇది ఎలక్ట్రోడ్ అండి. ఇది ఎప్పుడైతే ఎలక్ట్రోడ్ అటాచ్ చేసానో ఇది పిల్లర్ మెటల్ అండి. సో ఇది వచ్చేసి జాబ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మిషన్ ఆన్ చేయగానే మనం ఈ ప్లస్ మైనస్ కలంగానే ప్లస్ మైనస్ కలంగానే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏర్పడుతుందండి. అదే ఎనర్జీ. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ మనకి ఈ పిల్లర్ మెటల్ని జాబ్ని కరిగించి మనకి ఒక వెల్డింగ్ జాయింట్గా ఏర్పడుతుంది. సో అదే రండి మనకి ఈరోజు వెల్డింగ్ రెండు సో ఈ జాబ్ని ఈ ప్లస్ కేబుల్ మైనస్ కలంగానే ఒక సర్క్యూట్ ఏర్పడుతుంది కదండి. ఆ సర్క్యూట్ ఎనర్జీ రూపంలో అదే మనం కరెంట్గా కొలుస్తాము. ఆ ఎనర్జీ రూపంలో మనకి ఇది వెల్డింగ్ ఏర్పడుతుంది. సో ఏ విధంగా వెల్డింగ్ అవుతుంది, ఏ విధంగా చేస్తున్న కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనండి. ఆల్ స్టార్ రెక్టిఫైర్ అండి అది. అది ఒకటి ప్లస్ కేబుల్, ఒకటి మైనస్ కేబుల్. ప్లస్ కేబుల్ ఏమో ఎలక్ట్రోడ్ హోల్డర్కి వస్తుంది. చూడండి హోల్డర్కి వచ్చింది అది. సో ఎలక్ట్రోడ్ అనేది ఆ రెండింటి జాతులను మనం సెర్చ్ చేసుకోవాలి. అది హ్యాండ్ స్క్రీన్, ఒకటి వచ్చి వెల్డింగ్ డూము, తర్వాత మ్యాగ్నాట్ ఎలక్ట్రోడ్స్, వైర్ బ్రష్, చిప్పింగ్ హ్యామరు, అది మైనస్ కేబుల్కి చిన్న జాబ్ ప్లేట్ అనేది పెట్టానండి. చూడండి ఇది ఏసీ రెక్టిఫైర్ మిషన్ ఆల్ స్టార్ కంపెనీ. ఇది మోడల్ నెంబర్ వచ్చి మిగ్ 500F. ఇది ఇదే విధంగా మిగ్ వాడుకోవచ్చు, ఆర్క్ వెల్డింగ్ వాడుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అనేది ఇందులోనే ఉంటుందండి. చూపిస్తాను మీకు, మిషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఓకే అండి. ఇప్పుడు మిగ్ మోడ్లో ఉంది. తర్వాత మనం ఇందులో ఇదే ఆప్షన్ చెక్ చేస్తుంటే కనుక ఆర్క్ వెల్డింగ్ మోడ్లో కూడా వస్తుంది. మనం వోల్టేజ్ యాంప్స్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి. మనం 3.15 ఎలక్ట్రోడ్ వాడుతున్నాం కాబట్టి మనం 100 amps 110 amps సెట్ చేశాను. ఓకేనండి. ఇది ప్లస్ కేబుల్ అండి. ఇది మైనస్ కేబుల్. ఈ ప్లస్ కేబుల్ అండి వచ్చి ఇది ఆర్క్ వెల్డింగ్ హోల్డర్ వస్తుంది. ఇది ఆర్క్ వెల్డింగ్ హోల్డర్. ఇది వచ్చేసి 1000 amps. సో మనం పిల్లర్ రాడ్ అనేది జాస్లో మనం సెట్ చేసుకోవాలండి. సో అది ఎలా సెట్ చేయాలి కూడా నేను చూపిస్తాను. ఓకేనండి. ఇది వచ్చేసి ఎర్త్ కేబుల్ మైనస్ అండి. ఇది ఈ మైనస్ కేబుల్ మనం వర్క్ జాబ్ మనం ఇస్తాం. ఇది మైనస్ కేబుల్. ఇది ఓకేనండి. ఇలా పెట్టుకోవచ్చు. సో వెల్డింగ్ చేసే ముందు సేఫ్టీ అయితే ఇంపార్టెంట్ కదండి. కంపల్సరీ మనం వెల్డింగ్ చేసే ముందు ఇది హెల్మెట్ అండి. హెల్మెట్ పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం ఇది హెల్మెట్ యూజ్ చేయొచ్చు. అదే విధంగా మనం కొన్ని జాబుల్లో హ్యాండ్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తాం. హ్యాండ్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. చూడండి ఈ రెండు పక్కన పెడదాం. ఇకపోతే వెల్డింగ్ అయిపోయింది. వెల్డింగ్ క్లీన్ చేయడానికి ఇది వైర్ బ్రష్,
ఇది షిప్పింగ్ హ్యామర్. ఓకేనండి. ఇవి రెండు కూడా పక్కన పెడితే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇవి ఎలక్ట్రోడ్స్ అండి. సో ఇదే పిల్లర్ మెటల్ మ్యాగ్నర్ కంపెనీ అండి ఇది. సో ఇది 3.5 ఎలక్ట్రోడ్, కోడ్ వచ్చేసి E6013 ఎలక్ట్రోడ్ అండి ఇది. సో ఇది ఓపెన్ చేసి మీకు ఎలా ఉంటుందో కూడా మీకు జాబ్ చేపిస్తాను. చూసారు కదండి, ఇది ఎలక్ట్రోడ్. E6013 ఎలక్ట్రోడ్ అనేది మ్యాగ్నర్ కంపెనీ ఇది. సో మనం ఇప్పుడు చేపిస్తాం. ఈ జాస్లో అనేది కంపల్సరీ మనం ఎలక్ట్రోడ్ 45 డిగ్రీస్ యాంగిల్లో మనం సెట్ చేసుకోవాలి కదండి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు నేను ఈ జాబ్ శాంపుల్ ఈ జాబ్ తీసుకున్నాను. ఈ జాబ్కి నేను ఎత్త పెడుతున్నాను చూడండి. ఎత్త జాబ్కి పెట్టాను. ఓకేనండి. చూసారండి, ఇది ప్లస్ కేబుల్, ఇది మైనస్ కేబుల్. సో రెండు కలంగానే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్. చూసారు కదండి, ఒక ఆర్క్ ఏర్పడుతుంది, ఒక ఆర్క్ ఏర్పడుతుంది. ఆర్కే ఎనర్జీ. ఆ ఎనర్జీ మనకి బేస్ మెటల్ పిల్లర్ మెటల్ కరిగించి వెల్డింగ్ రూపంలో మనకి వెల్డింగ్ జాయింట్ గా ఏర్పడుతుంది. ఓకేనండి. సో ఇది ఎలక్ట్రోడ్ హోల్డర్, ఇది మైనస్ కేబుల్. రెండు కలంగానే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ జరిగి మనకి వెల్డింగ్ రూపంలో ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో వెల్డింగ్ నేర్చుకునే వారికి, అదే విధంగా అయితే వెల్డర్ చదువుకునే వారికి ఈ వీడియో రికమెండ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో అదే విధంగా యూట్యూబ్లో నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ డిఎస్ఎం వ్లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.